ఒక తల్లి ఒక బాబుని 8 years అండి బాబుకి తీసుకొచ్చారు మా దగ్గరికి. ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చారు అంటే వాతలు పెట్టేసి పిల్లోడికి వాతలు పెట్టేసి ఇంక ఇప్పటికీ కూడా మారట్లేదు అన్న సిచ్యువేషన్లో తీసుకొచ్చారు. ఏంటండి ప్రాబ్లము అని అడిగితే నేను చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేసేసాను, కొట్టేశాను, తిట్టేశాను, ఇదిగోండి కోపం ఆపుకోలేక చేతిపైన వాత కూడా పెట్టాను, ఇంకా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో నేను మీ దగ్గరకు వచ్చాను అని అన్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటండి అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడతానండి. వాడు సాయంత్రం వచ్చేటప్పటికి ఏం కావాలి, వాడేం తింటాడు, వాడి కోసం వాడి యూనిఫామ్స్ రెడీ చేయడం ఇవన్నీ చేసి వాడి ఇంటికి వచ్చిన తర్వాత టీచర్ ఇచ్చిన ఒక్క హోంవర్క్ చేయించడానికి నేను పక్కన కూర్చుంటే వీడు కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా దాని మీద ఫోకస్ పెట్టి నేను అక్కడ ఏముందో చదవమంటే చదవలేకపోతున్నాడని నాకు ఇంకా అక్కడ కోపం వచ్చేస్తుంది. మేమేమో ఇంత కష్టపడి ఇంతంత ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, కనీసం 2 లైన్లు కూడా చదవలేకపోతున్నాడండి. స్కూల్లో బాగానే చెప్తున్నారు, నాకు ప్రాబ్లం అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఇంత పని చేశానండి అని వచ్చారు. ఆ పేరెంట్ని ఏమనాలో నాకు అర్థం అవ్వలేదు ఆ రోజు. అంటే ఏదైనా పిల్లోడు చెయ్యట్లేదంటే ఒక కారణం ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. ఆ కారణం తెలుసుకునే బాధ్యత కదా మనది. అంతేగాని కొట్టేయడం వల్ల, తిట్టేయడం వల్ల, వాళ్ళని అలా హెరాస్ చేసేయడం వల్ల వాళ్ళకి ఏం మిగులుతుంది? ఈ రోజు ఈ మర్చిపోతుందా? ఈ మర్చిపోతుందా పిల్లోడు మదిలో?